కాకినాడ జిల్లా సర్పవరం భావనారాయణ స్వామి ఆలయంలో మాఘమాస తిరునాళ్లు ఈ నెలాఖరున ప్రారంభం కానున్నాయి. జనవరి 30వ తేదీ నుండి నెల రోజుల పాటు జాతర వైభవంగా జరగనుంది. మాఘమాసంలో 4 శని ఆదివారాలతో పాటు భీష్మ ఏకాదశి, రథసప్తమి పర్వదినాలు స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారు. జాతర నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుండి నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి వెల్లడించారు. కోర్ల మండలం సర్పవరం గ్రామంలో వెంచేసిన శ్రీ భావనారాయణ స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతున్నాను. శ్రీ స్వామివారి దేవస్థానంలో మాఘమాసం నెల రోజులు అత్యంత వైభవంగా ఇక్కడ ఉత్సవాలు జరగడం ఆనవాయితీగా ఉంది. ఈ స్వామివారు సుమారు 5 సంవత్సరాల క్రితం 3 భావనారాయణ స్వామివారు ప్రతిష్ఠ చేయబడి ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ఈ స్వామివారికి కార్తీక మాసంలో కూడా ఎక్కువ మంది భక్తులు దేవాలయానికి వస్తారు. అదేవిధంగా మాఘమాసంలో శని ఆదివారాలు కూడా భక్తులు అత్యధికంగా వస్తారు. 4 ఆదివారాలు సుమారు 30,000 నుంచి 40,000 మంది వరకు భక్తులు ఇక్కడికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుని పొంగలి నైవేద్యం పెట్టుకుని స్వామివారికి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి వెళ్ళడం ఆనవాయితీగా జరుగుతుంది. ఆదివారం వచ్చిన ప్రతి భక్తుడికి ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఈ దేవాలయంలో ప్రస్తుతం ట్రస్ట్ బోర్డు లేనందున స్థానిక గౌరవనీయులు శ్రీ పంతం నానాజీ గారు ఎమ్మెల్యే గారు ఒక ఫెస్టివల్ కమిటీని ఏర్పాటు చేసి ఉన్నారు. దానికి గౌరవనీయులు శ్రీ పుల్లా శ్రీరాములు గారిని చైర్మన్గా నియామకం చేస్తూ రేపు కమిషనర్ వారి ఉత్తర్వులు రాబోతున్నాయి. ఈ కార్యక్రమంలో ఈ నెల రోజులు వారి ఆధ్వర్యంలో కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం గురించి ప్రతి భక్తుడు ఇచ్చిన ప్రతి రూపాయి బియ్యం కానీ పప్పు కానీ కూరగాయలు కానీ ఏ విధమైన దేవస్థానానికి ఇచ్చిన వస్తు రూపైనా కానీ ధన రూపైనా కానీ ఏ విధమైన కూడా ఎటువంటి రసీదులు లేకుండా భక్తుల నుంచి తీసుకోవడం జరగదు. ఇక్కడ కోర్ల మండలం ఏలూరు జిల్లాలో నకిలీ స్వామీజీని పోలీసులు అరెస్ట్ చేశారు.